తాడిపత్రి మండలంలోని ఆలూరు గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. లక్ష్మీదేవి అనే మహిళ ట్రాక్టర్ కింద నిద్రిస్తుండగా అదే గ్రామానికి చెందిన ట్రాక్టర్ ఆమె మీదుగా వెళ్లడంతో అక్కడికక్కడే మరణించింది. కూలీ నాలి చేసుకుని జీవించే లక్ష్మీదేవి కుటుంబం పెద్ద దిక్కును కోల్పోవడంతో బాధితులు పొట్టిపాడు ఆంజనేయులు, గంగాధర్, అంజనమ్మలు కన్నీటి పర్యంతమై రోదిస్తున్న తీరు అందరి హృదయాలను కలిచివేసింది. మధ్యాహ్నం వేళ ఎండ వేడిమి భరించలేక భోజనం అనంతరం ట్రాక్టర్ కింద నీడలో నిద్రిస్తున్న లక్ష్మీదేవిపై ట్రాక్టర్ డ్రైవర్ గమనించకుండా డ్రైవ్ చేయడంతో లక్ష్మీదేవి మీదుగా ట్రాక్టర్ దూసుకెళ్లింది. అందరూ కేకలు వేస్తున్నప్పటికీ పట్టించుకోకుండా ట్రాక్టర్లు వెనక్కి ముందుకు డ్రైవ్ చేయడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. ఇద్దరి కోసం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా ఈలోపే ఆమె మరణించినట్లు మృతురాలి కుమారులు అంజనమ్మ, గంగాధర్, ఆంజనేయులు తెలిపారు. ట్రాక్టర్ యజమాని తమకు పరిహారం చెల్లించి తమను ఆర్థికంగా ఆదుకోవాలని బాధితులు వేడుకుంటున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పని పోతా సార్, మా అమ్మ పనికి పోయినాక ఇప్పుడు ఉండేది మా అమ్మ, నేను ఒక పిల్లోడు. మా అమ్మాయి పెద్దదిగా మాకు ఎవరు లేరు. ఆ అమ్మ చేసి పెడితే మేము తినాలా. ఇప్పుడు ఆ అమ్మే లేదు సార్. ఇప్పుడు మా కోడి ఎవడు సార్ భరాయించేది? అతను వచ్చినాడు, లేకుంటే మేము వాకిలు తెలిసినాము, వచ్చి ఇంట్లోకి వచ్చి మమ్మల్ని అడుక్కోకుండా ఒకవేళ వచ్చి అడిగినా కానీ మా అమ్మని మేము లేపుదాం, లేమా టాటర్ కింద పనుకోకుండా అని వచ్చి బీగాలు స్టార్ట్ చేసి నడల మీద ఎక్కించుకొని పోయి మళ్ళీ ఇక్కడికి వచ్చి నాకేం తెలియదు పనుకుంది అని అంటే ఎట్లా సార్? ఇప్పుడు మా పరిస్థితి ఎట్లా? మా ఘోరం. మాకు ఇప్పుడు ఎవరున్నారు? మాకు దిక్కు ఒక్కరు లేరు, మేము తప్ప ఒక్కరు లేరు. ఇప్పుడు నా పరిస్థితి ఇప్పుడు నాకు భూవేటే వాళ్ళు కూడా లేరు సార్. నాకు ఇప్పుడు నాయన అంటే మనం చనిపోయినాడు, ఇప్పుడు అమ్మ చనిపోయింది. నా దిక్కేవారు సార్. ఇప్పుడు బాడిగే సార్. అది ఏమంటే మా వాళ్ళ ఇంటికాడ పోకుండా దూరం అని మా ఇంటికాడ పెట్టుకుంటాం. ఎప్పుడు మా ఇంటికాడేది. మా అమ్మ ఎప్పుడు టాటర్ కింద పనుకుంటుంటుంది. ఆ మంచి తెలియకుండా వచ్చి ఆడు ఎక్కించినాడు. ఇట్లే అది 2 మాట తిప్పినాడు సార్ కడుపు మీద. ఈ ఎంకలన్నీ బోన్స్ అయినాయి ఎంకలన్నీ. ఇప్పుడు మాకు న్యాయం ఎటువంటి మీరే చేయాలి సార్. మీడియా వాళ్ళే మీరు ఎటువంటి దయచేసి న్యాయం చేయండి సార్. నా పేరు గంగాధర్ అన్న, మాది ఆలూరు, తాడపత్రి దగ్గర ఆలూరు కోన. ఇట్లా ట్రాక్టరు మేము పొద్దున్న లేచే ఇసుక తోలుకుంటా ఇంటికి దగ్గర పెట్టుకుంటాం, వేరే వాళ్ళది అయితే. అతను ఈరోజు బాగాలేదని చెప్పి ఇంటి దగ్గరే ఉంది ట్రాక్టరు. వేరే అతను కావాలన్నాడని ట్రాక్టర్ ఆయన ఫోన్ చేసింటే నువ్వు తీసుకొని పో, ఆడ ఇంటికాడ దగ్గర ఉంది అని చెప్పింటే ఆయన మమ్మల్ని అడగలే, చేయలే, బీగాలు వచ్చి ఎక్కించుకొని పోయినాడు. ట్రాక్టర్ కింద మా అమ్మ భోంచేసుకొని వచ్చి పనుకుంది. పనుకున్న తర్వాత ఈయన చూసుకోకుండా అట్లే వెళ్ళిపోయినాడు. అడిచాలకు మళ్ళీ రెండో తప్పు రిటర్న్ వచ్చేలకు కడుపు అనేది పగిలిపోయింది. వీడికి అనంతపురం ఎత్తుకొచ్చే లోపల చనిపోయింది సార్. దీన్ని బట్టి మీరే మాకు ఏదైనా కానీ న్యాయం చేయాలా. మాకు ఎవరు లేరు. మా నాన్న చనిపోయినాడు, మా అమ్మ కూడా చనిపోయింది. ఇప్పుడు మమ్మల్ని ఎవరు చూసుకుంటారు? మాకు ఏదైనా కానీ మీరే చెప్పాలి, న్యాయం చేయాలా. వాళ్ళు ఎవరు ముందుకు రాలే. ఇది సార్. అతను ఇక్కడ ఇందాక వీడికి వచ్చి నేనేం అనలేదు, నేనేం చేయలేదు, చూసుకోకుండా అనుకోకుండా జరిగిపోయింది అన్నాడు, వెళ్ళిపోయినాడు అంతే. లేకుంటే ఏమి ఎట్లుందని కంప్లైంట్ రాపించిన. వాళ్ళు తాడపత్రి దగ్గరికి పోయి ఆడ స్టేషన్లో రాపించి రాపోండి, పోస్ట్ మార్టం చేపిపోండి అన్నారు. చేపించాను లేదు సార్ అని చెప్పిన. దీన్ని బట్టి మీరే మాకు న్యాయం చేయాలి సార్. సాయంత్రం కింద పండుకొని చేస్తారు. మా అమ్మ పండుకుంటే వాళ్ళు తోలినారు, అట్లే తోలినారు. ఇప్పుడు మా అమ్మ చచ్చిపోయింది సార్. మాకు ఎవరున్నా మాకు ఎవరు లేరు సార్. విడిగి ఎవరు లేరు, పిల్లలు. పాపల్లో ఇప్ప రంగనాథ్ రెడ్డి అని మమ్మల్ని ఎవరు అడగలే, 2 మాటలు పోనిచ్చినాడు కడుపు మీద. ఎవరు అడగలే, వాళ్ళంతా వాళ్ళు ఎత్తి వేసుకొని వెళ్ళారు చూడుకోకుండా. ఇప్పుడు మా అమ్మ చచ్చిపోయింది సార్. మాకు ఎవరు పెట్టేది ఇప్పుడు? 2 అయింది సార్.